తిరువనంతపురం చివరి టీ20లో న్యూజిలాండ్పై ఆకాశమే హద్దుగా టీమిండియా చెలరేగిపోయింది. సెంచరీలతో మెరుపు మెరిపించాడు ఇషాన్ కిషన్. ఇక 4 సిక్సర్లతో తొలి టీ20 సెంచరీ చేశాడు ఇషాన్. 42 బాల్స్లోనే 10 సిక్స్లు 4 4లు కొట్టాడు ఇషాన్. ఇక హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినారు సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్లలో దాడిగా ఆడాడు హార్దిక్ పాండ్యా. ఇక మరోసారి ఓపెనర్ సంజు శాంసన్ విఫలమయ్యారు. సొంత గడ్డపై స్కోర్ చేయలేకపోయాడు శాంసన్. ఇక భారత బౌలర్లు దూకుడు ముందు తేలిపోయారు కివీస్ బౌలర్లు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది భారత్. ఇక న్యూజిలాండ్ టార్గెట్ 272 రన్స్. ఇక ఈ మ్యాచ్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భారత్ చెలరేగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ చివరి టీ20లో పూర్తి డీటెయిల్స్ ఏంటి? బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా టీం ప్రస్తుతం 271 పరుగుల లక్ష్యాన్ని వాళ్ళ ముందుంచింది. 272 నిర్ణీత 20 ఓవర్లలో వాళ్ళు 272 పరుగులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాదాపు 14 రన్ రేట్ తోటి ప్రతి ఓవర్ లో కొట్టాల్సిన అవసరం అయితే ఉంటది. సో ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా పెద్ద ఎత్తున ఓపెనర్లు ఒక సంజు శాంసన్ తప్ప మిగతా అందరు బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఈ రోజు మొత్తం కూడా వాహా అనిపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే దాదాపు 30 రన్స్ చేశారు. దీనికి సంబంధించి ఆయన 2 సిక్సర్లు 4 4లు. సో దాని తర్వాత ఇషాన్ కిషన్ తన మొదటి సెంచరీ చేశారు. దాదాపు కేవలం 6 4లు 10 సిక్సర్లు కొట్టినట్టు. సో రన్ రేట్ కనుక చూస్తే దాదాపు స్ట్రైక్ రేట్ కనుక చూస్తే 239 ఉంది. సో 103 పరుగులు చేశారు. 43 బాల్లోనే 103 పరుగులు చేశారు. ఆకాశమే అద్దుగా చుక్కలు చూపించాడు న్యూజిలాండ్ బౌలర్ కి. దాంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. ముఖ్యంగా 63 పరుగులు చేశారు ఓన్లీ 30 బాల్లోనే. ఇది ఒక పెద్ద శుభసూచకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు. సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెట్టాలి, ఓన్లీ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి ఆయనను బ్యాక్అవుట్ చేస్తున్నారు అని చెప్పడానికి. అంటే సూర్యకుమార్ 63 పరుగులు పుట్టినప్పటికీ కూడా, ఎందుకంటే ఆయన ఆడిన తీరు, ఆయన వే ఆఫ్ బ్యాటింగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఆ కొట్టిన షాట్స్ కావచ్చు, మొత్తం కూడా అదే ఏదైతే పాత సూర్యకుమార్ ఉన్నారో, అంటే బాల్ ఎలా వచ్చినా ఆయన బాల్ కు తగ్గట్టుగానే బ్యాట్ స్ట్రైక్ చేస్తా ఉంటాడు. సో ముఖ్యంగా ఏదైతే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైతే కొట్టాడో ఆ మిచెల్ స్టార్ట్నర్ ఓవర్ లో పెద్ద ఎత్తున ఒక స్ట్రైట్ సిక్సర్ కొట్టాడు. ఆ సిక్సర్ కనుక చూస్తే అసలు మతిపోయే బ్యాటింగ్ దృశ్యాలు అయితే కనబడతా ఉంటాయి. ముఖ్యంగా సూర్యకుమార్ ఆడిన తీరును మాత్రం అసలు మెచ్చుకోక చెప్పలేమని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఇషాన్ కిషన్ కూడా ఆయన అంటే దాదాపు ఏదైతే శుభన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ని ఎందుకు శుభన్ గిల్ స్థానంలో ముఖ్యంగా ఎవరిని సంజు శాంసన్ ని ప్రమోట్ చేశారు. సంజు శాంసన్ ఈ 2020 మ్యాచ్లలో పెద్దగా రాణించలేదు. ఆయన ప్లేస్ లో ఈ రోజు ఇషాన్ కిషన్ వచ్చారు. అసలు ఏదైతే రంజీ ట్రోఫీలలో పెద్ద ఎత్తున ఫామ్ లో ఉన్నటువంటి ఇషాన్ కిషన్ ఈ రోజు ఇలా ఆడుతారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఏదైతే వరల్డ్ కప్ ఉందో, వరల్డ్ కప్ లో కూడా పెద్ద ఎత్తున ఆయన ఈ టీమ్ ను, ఈ ఇషాన్ కిషన్ ని కూడా పర్మనెంట్ గా చేసుకోవచ్చు. ముఖ్యంగా దాని తర్వాత ఇషాన్ కిషన్ సంబంధించి పెద్ద ఎత్తున రికార్డులు కూడా వస్తా ఉన్నాయి. ఆయన 1000 రన్స్ కూడా పూర్తి చేసుకున్నాడు ఈ సెంచరీతో. సూర్యకుమార్ యాదవ్ కూడా అత్యధిక పరుగులు చేసినటువంటి ఇండియా టీం, అంటే టీ20లో అత్యధిక పరుగులు చేసినటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన 3000 పరుగులు కూడా దాటిన పరిస్థితి అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇషాన్ కిషన్ ఒకవైపు చూస్తే అతి తక్కువ బాల్స్ లోనే 43 పరుగుల్లోనే 103 చేశారు. ఫస్ట్ స్థానం రోహిత్ శర్మ ఉంది. సో ముఖ్యంగా సంజు శాంసన్ కూడా 41 బంతిలోనే సెంచరీ చేసిన ఘనతలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ లో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిని పొగడాలో ఎవరిని పొగడకూడదు అంటే ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కేవలం 17 బాల్స్ లోనే 42 పరుగులు చేసి లాస్ట్ అంటే ఇన్నింగ్ లో వచ్చి ఆ మెరుపు ఇన్నింగ్స్ ఏదైతే ఆడారో అందరికి కూడా పెద్ద ఎత్తున. ఎందుకంటే హార్దిక్ పాండ్యా గతంలో కూడా బిగ్ హిట్టరే, కీ హిట్టరే. ఎందుకంటే లో ఆర్డర్ లో హార్దిక్ పాండ్యా మెరుపుస్తూ ఉంటాడు. సో ఈ రోజు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ అయినప్పటికీ కూడా బ్యాటర్లు ఒక్కసారిగా రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక
సంజు సామ్సన్ తప్ప మిగతా వారందరూ కూడా పెద్ద ఎత్తున అంటే Yes, బౌలర్లకి న్యూజిలాండ్ బౌలర్లకి అసలు ఎక్కడ బాల్ వేయాలి, ఎటు స్వింగ్ చేయాలి అని అర్థం కాకుండా పోయింది. ఏదేమైనప్పటికీ భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా, సిక్సర్లే హద్దుగా బ్యాటింగ్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రేపు. ఎస్, ఇక సంజు శాంసన్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా అంటే గతం నుంచి కూడా చూస్తే వరుసగా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇంకా అదే ఆట తీరు కనబడిచాడా? ఈ కనీసం అంటే లాస్ట్ T20లోనే రాణిస్తారు అని అనుకున్నారు. ఎస్, డెఫినెట్ గా సంజు సామ్సన్ కి ప్లేస్ ఇంకా మరి వరల్డ్ కప్ లో ఉంటుంది అంటే ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇషాన్ కిషన్ కి ప్రస్తుతం వికెట్ కీపర్ కూడా ఆయనకే గ్లౌజులు ఇచ్చారు ఈ రోజు. ముఖ్యంగా నిన్న మొన్న మ్యాచ్ లో ఏదైతే 4 T20 ఉన్నాయో ఆ T20లో సంజు సామ్సన్ కీపర్ చేశారు. ఈ రోజు మాత్రం ఇషాన్ కిషన్ కీపర్ గా వేస్తా ఉన్నారు. అంటే ఆయన ప్రమోషన్ వచ్చింది. ఇంకా ఇషాన్ కిషన్ టీమ్ లో ఉండబోతున్నాడు. సంజు సామ్సన్ కి ఇంకా మరి టీమ్ లో మళ్ళీ సరే ఆడకపోవడం అనేది పక్కన పెడితే చాలా అవకాశాలు అయితే ఇచ్చారు. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సంజు సామ్సన్ ఆట తీరు కనుక గతంలో చాలా విమర్శల తర్వాత జట్టులోకి వచ్చాడు. జట్టులో కంటిన్యూగా 4 T20లో కూడా ప్రదర్శన సరిగా లేకపోవడం ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టీంలో అందరూ కూడా అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, శివం దుబే కావచ్చు, దాంతో పాటు మనకి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ లేని తిలక్ వర్మ కావచ్చు, అందరూ ఫామ్ లో ఉన్నటువంటి బ్యాటర్ ఎవరు సరిగ్గా ఆడకపోతే ఆ ప్లేస్ ని వాళ్ళు కబ్జా చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న టీంలో ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్ల్లో ప్రదర్శన చేయాల్సి ఉంటది, గట్టిగా ఆడాల్సిన అవసరం అయితే ఉంటది. ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్ల్లో ఆడకపోయినా కానీ తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంత ఎబిలిటీ ఉన్న బ్యాటర్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక అంటే సంజు సామ్సన్ ని ప్రస్తుతం అయితే మరి వరల్డ్ కప్ లో చూస్తామా అంటే డౌటే అనిపిస్తుంది రేపు. రైట్, ఇక ఇప్పుడు కివీస్ ఎలా రాణించే అవకాశం ఉంది? ఎస్, ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో ఇప్పటికే ఒక 3 ఓవర్లలోనే దాదాపు 50 పరుగులు కొట్టారు. ఒక వికెట్ కోల్పోయింది. ముఖ్యంగా హర్షదీప్ ఒక కీలక లాస్ట్ బాల్ లో మొదటి ఓవర్ లాస్ట్ బాల్ లో వికెట్ తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆడుతా ఉన్నారు రచిన్ రవీంద్ర కావచ్చు, అలెన్ కావచ్చు. అలీన్ అయితే ఒక దాటిగా ఆడుతా ఉన్నాడు. ప్రస్తుతం 37 పరుగుల వద్ద అంటే 14 బాల్లోనే 37 పరుగుల వద్ద ఆయన బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. రచిన్ రవీంద్ర ఇప్పుడే వచ్చారు కాబట్టి కొద్దిగా నెమ్మదిగా ఉన్నారు. సో ముఖ్యంగా న్యూజిలాండ్ కూడా దాదాపు రన్ రేట్ కూడా పెద్ద ఎత్తున అంటే రిక్వైర్డ్ రన్ రేట్ కంటే కూడా వాళ్ళు వేసేటువంటి రన్స్ ఏవైతే ఉన్నాయో అది ముందుగా ఉంది. అంటే వాళ్ళ ఆట తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు అయితే చిన్న గ్రౌండ్ కాబట్టి గెలిచే అంటే వికెట్స్ కనుక పోకపోతే గెలిచే అవకాశం న్యూజిలాండ్ కూడా ఉంటది. సో భారత్ కి కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మరి స్పిన్నర్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి మరి ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ని అంటే చిన్న చూపు కానీ తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆట తీరు ఏంటో అందరికీ తెలిసిన విషయమే. సో దాదాపు ప్రస్తుతం అయితే 3 ఓవర్లలోనే 50 పరుగులు 18 బాల్లోనే 50 పరుగులు టార్గెట్ ను చేశారు. రన్ రేట్ 15 ఉంది. అంటే రిక్వైర్డ్ రన్ రేట్ అంటే కూడా వాళ్ళు చేసే రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు కూడా గెలిచినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక చివరి T20 మాత్రం ఇరు జట్లు కూడా అదరగొట్టేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ పర్ఫార్మెన్స్ చూసాం. ఒక్కొక్కళ్ళు కూడా ఎవరిని పొగడాలి ఎవరిని పొగడకూడదని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మెరుగైన ఆట తీరును కనబరిచారు. ఇక మరొక వైపు చూస్తే కనుక ఇప్పుడు కివీస్ కూడా సిద్ధంగా ఉంది. ఇక చివరి 20 కాబట్టి కివీస్ కూడా అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు మ్యాచ్ గెలుపు కనుక చూసుకుంటే 50-50 ఛాన్సెస్ అనే చెప్పుకోవాలి.